హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ థర్స్డే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్లు. ఈరోజు వీడియో వచ్చేసి రేపు అమావాస్య అండి. ఎల్లుండి నుంచి అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అవుతాయి కదా. ఏ రోజు ఏ స్వరూపమైన అమ్మవారికి ఏ విధమైన నైవేద్యం అయితే బాగుంటుంది అనేది ఈరోజు వీడియో అండి. 9 రోజుల పాటు 9 రకాల నైవేద్యాలు మీకు చూపిస్తున్నాను. నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎంతో టేస్ట్గా ఉంటాయి. అమ్మవారికి ప్రసాదం సమర్పించండి, అమ్మవారి ఆశీస్సులు పొందండి. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఆ వీడియో. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి నైవేద్యం అండి. కట్టుపొంగలి కోసం నేను ఇక్కడ 1 కప్పు రైసు, 1 కప్పు పెసరపప్పు అండి, ఉప్పు, తాలింపు దినుసులు అండి. ఇంకేం అవసరం లేదు. స్టార్ట్ చేసేద్దాం. ఒక కప్పు బియ్యము, 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదండి. అందుకు సరిపడమైన వాటర్ పోసుకోవాలి. మామూలుగా 1 కదండి, 2 తీసుకున్నాను కనుక నేను 3 వాటర్ యాడ్ చేస్తున్నాను. 3 కప్పుల వాటర్. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతాయండి. కొంచెం మెత్తగా కావాలనుకుంటే 3 విజిల్స్. ఇదిగోండి 3 కప్పుల వాటర్ సరిపోతాయి. ఇంకొంచెం మెత్తగా అని కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను, 1/2 కప్. ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఉప్పు, కొంచెంగా నెయ్యి యాడ్ చేస్తున్నానండి. ఇలా మూత పెట్టేసి 2 విజిల్స్ కానీ 3 విజిల్స్ కానీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. అమ్మవారికి తొలి నైవేద్యం అండి, దుర్గాదేవికి కట్టుపొంగలి. ఇదిగోండి 3 విజిల్స్ వరకు రానిచ్చాను, తీస్తున్నాను. అన్నం బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. తేమెంత పోయిందండి. ఇప్పుడు నేను కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను. వేడైందండి. ఇందులో ముందుగా నేను జీలకర్ర వేస్తున్నాను, అలాగే కొన్ని మిరియాలు, జీలకర్ర ఆవాలు, అలాగే 4 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు. ఇదిగోండి ఇవన్నీ వేగాయి కదా. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్నాం కదా పెసరపప్పు, అన్నం ఇట్లా వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఇదిగోండి కట్టుపొంగలి, దుర్గాదేవి నైవేద్యం కట్టుపొంగలి రెడీ అయిపోయిందండి. ఆశ్వయుజ శుద్ధ విద్య అండి. 2వ రోజు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవికి నైవేద్యం పులిహోర. ఇదిగోండి మన ఇంట్లో ప్రసాదం లెక్క పులిహోర ఉండాలి అంటే ఇదిగోండి నువ్వులు, గసాలు, జీడిపప్పు కలిపి వేయించుకోవాలండి. ఇవన్నీ ఇవి తాలింపు దినుసులు, 1 కప్పు రైస్ అండి చల్లారి పెట్టుకునేది, అలాగే చింతపండు గుజ్జు. స్టార్ట్ చేసేద్దాం. ఇదిగోండి కొన్ని నువ్వులు వేసాను, అలాగే కొన్ని గసాలు, అలాగే కొన్ని జీడిపప్పు. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి తీసుకుంటాను. ఇవి చల్లారాక మిక్సీకి వేసుకోవాలండి. పులిహోర ప్రిపేర్ చేసుకుందామండి. ఇదిగోండి బాండి హీట్ ఎక్కింది, కొంచెం ఆయిల్ వేస్తున్నాను.
ఇందులో ఇప్పుడు జీలకర్ర ఆవాలు, అలాగే పుట్టపప్పులండి, అందులోనే ఎండుమిరపకాయలు, కరివేపాకండి. ఎండుమిరపకాయలు కారం లేవండి, అందుకని కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఇందులోనే కొంచెం పసుపు, ఇవన్నీ వేగిపోయాయి కదండి. ఇప్పుడు ముందుగానే గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండు రసం అండి, చిక్కగానే తీసుకోవాలి, పల్చగా ఉండకూడదు. ఇదిగోండి, నేను 1 కప్పు రైసే తీసుకుంటున్నాను, అందుకనేసి పావు వంతు తీసుకున్నానండి. కొంచెం ఉడికేసరికి పులుపు తగ్గుతుంది. ఇది కూడా వేస్తుంది. చింతపండు రసం దగ్గర పడింది కదండి, కొంచెం ఇంగు వేస్తున్నాను. అలాగే తగినంత ఉప్పు అండి. నేను రైస్ కొంచెమే తీసుకుంటున్నాను, కొంచెమే యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి 1 కప్పు రైస్ చల్లారబెట్టుకున్నదండి. ముందుగానే మనం మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా, గసాలు, జీడిపప్పు, నువ్వులు పొడి, ఇది వేసేద్దాం. ఇది వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. మన గుళ్ళల్లో పెడతారు కదా ప్రసాదం పులిహోర, అంత టేస్ట్ వస్తుంది. ఇదిగోండి రెడీ అయిపోయింది. ఇదిగోండి అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం పులిహోర రెడీ అయిపోయిందండి. ఆశ్వయుజ శుద్ధ తదియ 3వ రోజండి. శ్రీ గాయత్రీదేవి నైవేద్యం వచ్చేసి కొబ్బరన్నం కోసం నేను చిన్న కప్పు పచ్చి కొబ్బరి తురుమండి ఇవి. అలాగే 1 కప్పు రైసు, తాలింపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి 1 తీసుకున్నాను, కొన్ని బుడపప్పులు, కొంచెం జీడిపప్పు, 4 చిన్న కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉప్పు. స్టార్ట్ చేసేద్దామండి. శ్రీ గాయత్రీదేవి అమ్మవారి నైవేద్యం కొబ్బరన్నం కోసం బాండి పెట్టుకున్నాను. బాండి తడంత పోయిందండి. కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఇక్కడ ఆయిల్ కాగిందండి. ఆవాలు వేస్తున్నాను. జీలకర్ర ఆవాలు వేగాయి కదా, ఇదిగోండి పుడపప్పులు, జీడిపప్పు. ఇదిగోండి జీడిపప్పు వేగాయి కదా, 1 ఎండుమిరపకాయ, కరివేపాకు అండి, పచ్చిమిర్చి అండి, ముందుగా తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి అండి, ఇదిగోండి బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో రైస్ వేస్తున్నాను. 1 కప్పు రైస్ అండి, చల్లారి పెట్టుకున్న రైస్. ఇందులోనే కొంచెం ఉప్పు, సరిపడా ఉప్పు. ఇంగు యాడ్ చేయట్లేదండి, మీ ఇష్టం, ఇంగు అయినా వేసుకోవచ్చు, చాలా టేస్ట్ ఉంటుంది. గాయత్రీదేవికి ఎంతో ఇష్టమైన కొబ్బరన్నం రెడీ అయిపోయిందండి. 3వ రోజు గాయత్రీదేవి అమ్మవారి నైవేద్యం అండి, కొబ్బరన్నం రెడీ అయిపోయింది. ఆశ్వయుజ శుద్ధ చవితి శ్రీ అన్నపూర్ణాదేవి నైవేద్యం అండి. పాయసం కానీ పులిహోర కానీ చేయొచ్చు. నేను వచ్చేసి పాయసం చేస్తున్నాను, బియ్యం పాయసము. ఇదిగోండి 1 కప్పు బియ్యం తీసుకున్నాను. మామూలుగా అయితే 1 కప్పుకు 1 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. మా వాళ్ళు కొంచెం ఎక్కువ తీపి తింటారు కనుక 1/2 కప్ ఎక్కువ తీసుకున్నాను. జీడిపప్పు నెయ్యిలో వేయిస్తే టేస్ట్ బాగుంటుంది. అలాగే పచ్చి కొబ్బరి, 1 కప్పు పాలండి. ఇదిగోండి
బియ్యం తీసుకున్నాం కదా, ఒక కప్పు బియ్యానికి 3 కప్పులు వాటర్ వేస్తున్నాను. కుక్కర్లో అయితే చాలా త్వరగా ఉడికిపోతాయండి. కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది కదా బియ్యం పాయసము. 1 కప్పుకు 1 కప్పు కదా. ఇదిగోండి 3 కప్పులు. కొంచెం నెయ్యి వేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. అప్పుడు బాగా ఉడికిపోతుంది. ఇదిగోండి అన్నపూర్ణాదేవి అమ్మవారి నైవేద్యం కోసం మనం బియ్యం పెట్టుకున్నాం కదా, బియ్యం పాయసానికి 3 విజిల్స్ వరకు పెట్టుకున్నానండి. ఇదిగోండి ఉడికిపోయింది అన్నము. పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఇట్లాంటిది పెట్టుకున్నాను నేను. దీంట్లో ముందుగా మనము జీడిపప్పు వేయించుకుందాము. కొంచెం నెయ్యి వేస్తున్నాను. ఇదిగోండి జీడిపప్పు వేగిపోయాయి కదా, పక్క తీసుకుంటున్నాను. ఈజీగా చాలా త్వరగా అయిపోతుందండి బియ్యం పాయసము. ఇప్పుడు ఇందులోనే బెల్లం యాడ్ చేస్తున్నాను. 1.5 కప్పు వేసుకుంటున్నాను. అలాగే 1 కప్పు వాటర్ వేస్తున్నానండి. ఇదిగోండి బెల్లం ఆల్మోస్ట్ కరిగిపోనికి వచ్చింది కదా. ఇప్పుడు ముందుగానే ఉడికించి పెట్టుకున్న అన్నం వేస్తున్నానండి. ఇప్పుడు మూత పెట్టి బాగా అన్నానికి బెల్లం పట్టుకునేంత వరకు ఉడికించుకోవాలి. ఇదిగోండి మన బియ్యం పాయసం ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. లాస్ట్లో నేను ఇదిగోండి 3 యాలకులు, సన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి అండి, అలాగే జీడిపప్పు, వేయించుకున్న జీడిపప్పు నెయ్యిలో. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకుందామండి. స్టవ్ ఆఫ్ చేశాక పాలు పోయాలండి, లేకుంటే పాలు అనేవి విరిగిపోతాయి. పాలు పోసాక కూడా కలబెట్టొద్దండి. కాసేపు మూత పెట్టేసి తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత కలబెట్టి సరిపోతుంది. ఇదిగోండి కలబెట్టొద్దండి, విరిగిపోతాయి పాలు. ఇదిగోండి పాయసం రెడీ అయిపోయింది. పాలు పోసాను కదా, ఇప్పుడు మిక్స్ చేసుకుంటున్నానండి. ఇదిగోండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన బియ్యం పాయసం రెడీ అయిపోయిందండి. ఆశ్వీజ శుద్ధ పంచమి శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి నైవేద్యం అండి. రవ కేసరి కోసం నేను ఇక్కడ 1/2 కప్పు రవ తీసుకుంటున్నాను. మా ఇంట్లో కొంచెం తీపి ఎక్కువ తింటారు, అందుకనేసి 1 కప్పు చక్కెర, 1 కప్పు పాలు, జీడిపప్పు, ఇది ముందుగా పాలలో నానబెట్టుకున్న కుంకుమ పువ్వు అండి, అలాగే కొంచెం ఫుడ్ కలరు, కొంచెం నెయ్యి. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. ఇదిగోండి కేసరి కోసం ఇలాంటి బాండి పెట్టుకున్నాను. ముందుగా జీడిపప్పు వేయించుకుందాం. ఇదిగోండి నెయ్యి వేడైంది, జీడిపప్పు వేసుకున్నాను. ఇదిగోండి జీడిపప్పు వేగింది, పక్క తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే రవ కూడా వేయించుకోవాలి నెయ్యిలోనే.
సన్న మంట మీదనే వేయించుకోండి. ఇదిగోండి 4 వేస్తున్నాను. ఇదిగోండి దగ్గర పడుతుంది, చూస్తున్నారు కదా. ఇదిగోండి ఇప్పుడు స్టవ్ తగ్గిస్తున్నాను. తగ్గించి ఇప్పుడు కొంచెం నెయ్యి వేస్తున్నానండి. ఇదిగోండి మన రవ్వ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో చక్కెర యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి 1 కప్పు చక్కెర యాడ్ చేస్తున్నాను. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇదిగోండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన రవ్వ కేసరి తయారైంది. ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇందులోనే ఇదిగోండి ముందుగా వేయించి పెట్టుకునే జీడిపప్పు వేస్తున్నాను. ఇదిగోండి పాలలో నానబెట్టుకున్న కుంకుమ పువ్వు కలర్ కోసం అండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే కొంచెం ఫుడ్ కలర్ అండి, ఆరెంజ్ కలరు. ఇదిగోండి రెడీ అయిపోయిందండి కేసరి. లాస్ట్న కొన్ని పాలు పోస్తున్నాను. మీకు చున్ని కింద నీళ్ళలో కనిపిస్తుంది కదా, చల్లారేసరికి చిక్కగా అవుతుంది, గట్టి పడుతుందండి. పాలు పోసుకుంటున్నాను. రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇదిగోండి రవ్వ కేసరి రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇలాగే ఉండాలండి, చల్లగా అయితే ఇంకా గట్టిగా అయిపోతుంది. లాస్ట్న కొంచెం నేను నెయ్యి యాడ్ చేస్తున్నాను. కేసరిలో ఎంత నెయ్యి పడితే అంత టేస్ట్ అండి. ఇదిగోండి ఇదిగోండి రవ్వ కేసరి తయారైపోయింది. ఇదిగోండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన కేసరి తయారైపోయిందండి. ఆశ్వీజ శుద్ధ షష్ఠి శ్రీ మహాలక్ష్మీదేవి నైవేద్యం అండి కదంబము. ఎన్ని కూరగాయలు వేసుకుంటే అంత మంచిదండి, అమ్మవారికి ఎంతో ఇష్టము. ఇదిగోండి నేను ఇక్కడ మునక్కాయలు కూడా తీసుకున్నాను, బాగా వాష్ చేసి పెట్టుకున్న మునక్కాయలు అండి. మునక్కాయలు ఇక్కడ ఒక వంకాయ తీసుకున్నాను, బెండకాయలు, క్యారెట్, ఇది క్యాప్సికము, ఇది పొటాటో అండి. అలాగే 3 రకాలు కలిపి ఉడకబెట్టుకున్న ఇదిగోండి పప్పు అండి, శనగపప్పు, పెసరపప్పు, కందిపప్పు 3 కలిపి ఉడకబెట్టుకున్నాను. ఇదిగోండి ఇది సాంబార్ పౌడర్ కొంచెం యాడ్ చేస్తున్నాను. అలాగే చింతపండు గుజ్జండి. ఇవి మనకు కావాల్సినవి కదమం తయారు చేసుకోవడానికి. కదమం త్వరగా కావాలి అంటే మనం రైస్ కుక్కర్లో ముందుగా ఈ కూరగాయలన్నిటి ఉడకబెట్టుకుందామండి. ఒక 2 విజిల్స్ రానిస్తే సరిపోతుంది.
ఇప్పుడు మునక్కాయలు వేస్తున్నాను ఇక్కడ. ఇందులోనే బంగాళదుంప, అలాగే వంకాయ కట్ చేయాలండి, కలర్ మారుతుంది కదా అందుకని ఇంకా కట్ చేయలేదు. క్యారెట్, క్యాప్సికమ్. ఇదిగోండి వంకాయ కూడా కట్ చేశాను. దీంట్లో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తున్నాను, అలాగే కొంచెం ఉప్పు, ఈ కూరగాయలు సరిపడా ఉప్పు. అమ్మవారికి కూరగాయలు అంటే ఎంతో ఇష్టం అండి. మీ దగ్గర ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు వేసుకోండి. కదమ్మం ఎంతో రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ అవసరం లేదు, ఒక గ్లాస్ వాటర్ సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి 1 విజిల్ అయినా సరిపోతుంది, 2 విజిల్ అయినా. మునక్కాయలు ముదురుని బట్టి మీరు తీసుకోండి. కొంచెం ముదిరినవి మునక్కాయలు, అందుకని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటాను. ఇదిగోండి ఆశ్వయుజ షష్ఠి శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారి నైవేద్యం అండి కదమ్మము. తయారు చేసుకుని ఆల్రెడీ నేను కుక్కర్లో కూరగాయలన్నీ పెట్టుకున్నాను. 2 విజిల్స్ వచ్చాయి, పక్కన పెట్టుకున్నాను. అవి విజిల్ పోయే లోపల, ఆవిరిపోయే లోపల మనం తాలింపు పెట్టేసుకుందాం. ఇక్కడ నేను తాలింపులో ఆనియన్స్ కానీ వెల్లుల్లి కానీ వాడట్లేదండి. కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఇదిగోండి ఆయిల్ హీట్ ఎక్కింది. కొంచెం జీలకర్ర వేస్తున్నాను, 3 ఎండుమిరపకాయలండి, కొంచెంగా కరివేపాకు. ఇదిగోండి కొంచెం పసుపు వేస్తున్నాను. కొంచెం ఇంగువ. కదమ్మంలో ఇంగువ చాలా టేస్ట్ వస్తుందండి. ఇదిగోండి 3 రకాల పప్పు అండి, ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా. శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారికి నైవేద్యం అండి, ఇష్టమైన నైవేద్యం కదమ్మం. ఈ పప్పు కొంచెం ఉడికించుకోవాలండి. మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇదిగోండి పప్పు కొంచెం ఉడుకుబట్టింది. ఇందులో చింతపండు రసం అండి, ముందుగా నానబెట్టుకొని గుజ్జు తీసుకున్న చింతపండు రసం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేను 1 కప్ యాడ్ చేశాను. మళ్ళీ కొంచెం టమాటా వేసుకోవాలండి, అందుకనేసి. ఇవ్వండి ఇప్పుడు ఇదిగోండి ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న కూరగాయలన్నీ అండి, త్వరగా అవుతుంది అందుకనేసి. ఇప్పుడు దీంట్లో వేసేద్దాం. ఇలా వేయడం వల్ల మనకు ఫస్టే నీళ్ళు పోయేద్దండి, ఎందుకంటే కూరగాయలలో కూడా నీళ్ళు ఉంటాయి కదా అందుకనేసి. ఇప్పుడు నీళ్ళు ఎన్ని పడతాయా అని చూసుకొని దాన్ని బట్టి పోసుకోండి. అండి కొన్ని నీళ్ళు యాడ్ చేస్తున్నాను. ఇవ్వండి కదమ్మం బాగా ఉడికాక దీంట్లో మనం రైస్ వేసుకోవాలండి. ఎంత రైస్ కావాలంటే అంతే వేసుకోవచ్చు. పప్పులో కూడా నేను ఉప్పు వేసాను, అందుకని కొంచెం వేసుకుంటున్నాను. మూత పెట్టి ఉడికించుకుందామండి. ఇదిగోండి కదమ్మ ఉడుకుతుంది కదా. ఇదిగోండి 1 టమాటా పండు గుజ్జండి, ఇది తొక్కతో పాటు వేస్తున్నాను. ఇదిగోండి కొన్ని నీళ్ళు యాడ్ చేస్తున్నాను, చిక్కగా ఉంది.
ఇదిగోండి కొంచెం బెల్లం. ఇలా బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇదిగోండి కదమ్మ ముడుకు పట్టింది బాగా, టమాటా పండు అంతా గుజ్జంతా బాగా పట్టుకుంది. ఇప్పుడు కొంచెంగా లాస్ట్ అండి సాంబార్ పొడి. సాంబార్ పొడి వేసాక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే మన కదమ్మం అనేది తయారైపోతుంది. తర్వాత రైస్ వేసుకోవాలండి. ఇదిగోండి కదమ్మం తయారైపోయింది. మంట తగ్గిస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనము ఎంత కావాలంటే అంత రైస్ యాడ్ చేసుకోవచ్చండి. రైస్ వేస్తానే చిక్కగా వస్తుంది కదా, గట్టిగా అవుతుంది, అందుకనేసి చూసేసుకోండి. చూసి మిగతాది కూడా యాడ్ చేస్తాను. మళ్ళీ చల్లారితే గట్టిగా అయిపోతుందండి. అండి పడుతుంది అంతా వేస్తున్నాం. ఇదిగోండి కొత్తిమీర. మూత పెట్టేసి 1 నిమిషం పాటు ఉడికించుకుంటే మన కదమ్మం అంతా రైస్కు పట్టుకుంటుందండి ఫ్లేవర్ అంతా. ఇదిగోండి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఇష్టమైన కదమ్మం రెడీ అయిపోయిందండి. ఆశ్వీజ శుద్ధ సప్తమి శ్రీ సరస్వతీదేవి నైవేద్యం అండి, దద్దోజనము. ఇదిగోండి దద్దోజనం కోసం బౌల్ తీసుకున్నానండి. కప్పు రైసు, కొంచెం పెరుగు, కొంచెం పాలు, అవి తాలింపు కోసం అండి. చల్లార్చుకున్న అన్నము, జీడిపప్పు, ఇప్పుడు కొంచెంగా పెరుగు అంతా పడుతుందండి, అంత వేస్తున్నాను. సరస్వతీదేవి అమ్మవారి నైవేద్యం అండి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం. ఇదిగోండి ఇందులోనే కొన్ని పాలు, అలాగే కొంచెం ఉప్పు తగినంత అండి, ఎక్కువ ఉండదు, కొంచెం. ఇదిగోండి బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో దానిమ్మ గింజలు వేద్దాం. ఇదిగోండి దానిమ్మ గింజలు. ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి. ఇదిగోండి దద్దోజనం తాలింపు వేసుకుందాము. కొన్ని జీలకర్ర ఆవాలు వేస్తున్నాను. ఇదిగోండి కొన్ని జీడిపప్పు వేస్తున్నాను. అలాగే పచ్చిమిర్చి. ఇదిగోండి జీడిపప్పు అంత వేగింది కదా, లాస్ట్లో కరివేపాకు, ఎండుమిర్చి అండి. ఇదిగోండి తాలింపు వేగిపోయింది, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇది మన దద్దోజనంలో వేసేసుకుందాం. ఇదిగోండి దద్దోజనం.
అమ్మవారికి ఎంతో ఇష్టమైన సరస్వతీదేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్దోజనం రెడీ అయిపోయిందండి. ఇదిగోండి సరస్వతీదేవి అమ్మవారి నైవేద్యం అండి, దద్దోజనం రెడీ అయిపోయింది. దుర్గాదేవికి ఎంతో ప్రీతికరమైన చక్కెర పొంగలి అండి నైవేద్యం. ఇదిగోండి పెసరపప్పు బియ్యం రెండు కలిపినది 1 కప్పు తీసుకున్నానండి. 1/2 కప్పు పెసరపప్పు, 1/2 కప్పు బియ్యం, కొన్ని పాలు, 1 కప్పు బెల్లం, 1/2 కప్పు చక్కెర. మా ఇంట్లో కొంచెం తీపి ఎక్కువ తింటారు కనుక కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను. లేకుంటే మీరు కొంచెం బెల్లం తగ్గించుకోండి, లేకుంటే కొంచెం చక్కెర తగ్గించుకోండి. రెండు కలిపి చేస్తే చక్కెర పొంగల్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదిగోండి కొన్ని జీడిపప్పు నెయ్యిలో వేయించుకోవాలండి. ఇవేనండి కావాల్సిన సామాగ్రి. స్టార్ట్ చేసేద్దామండి. దుర్గాదేవి నైవేద్యం చక్కెర పొంగలి. ఇదిగోండి పెసరపప్పు బియ్యం బాగా వాష్ చేసుకున్నాను. కుక్కర్లో వేసుకుంటున్నానండి, తొందరగా అవుతుందనేసి. 3 కప్పులు వాటర్ యాడ్ చేస్తున్నాను. మూడు కప్పులు వాటర్ యాడ్ చేశానండి. అలాగే కొంచెం నెయ్యి వేస్తున్నాను, పొంగకుండా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి కనీసం 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. చాలా మెత్తగా కావాలి పాయసం అనేది. ఇదిగోండి కుక్కర్లో మెత్తగా ఉడికిపోయిందండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నానండి. దీంట్లో నెయ్యి వేస్తున్నాను. ముందుగా జీడిపప్పు వేయించుకుందాం. ఇదిగోండి నెయ్యి వేడైంది, కొన్ని జీడిపప్పు వేస్తున్నాను. ఇదిగోండి జీడిపప్పు వేగిపోయింది, పక్క తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదండి పెసరపప్పు బియ్యం వేసి అది వేసేస్తున్నాను. ఇదిగోండి బెల్లము 1 కప్పు బెల్లం వేస్తున్నాను. సగం కప్పు చక్కెర అండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి మన పెసరపప్పు పాయసం ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. లాస్ట్లో ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు అండి కొంచెం ఎర్రగా వేగాయి. అలాగే కొంచెం కొబ్బరి పొడి అండి, పొట్టి కొబ్బరి పొడేనండి, ఇది టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి పాలు ఆఫ్ చేశాకే పోస్తున్నానండి. పాలు మిక్స్ కూడా చేయకూడదు, విరిగిపోతాయి. మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేశాక 2 నిమిషాల తర్వాత తీసి కలబెట్టుకోవాలండి. ఇదిగోండి 2 నిమిషాలు అయింది, మూత తీస్తున్నాను. ఇప్పుడు కలబెట్టుకుంటానండి. ఎంతో రుచిగా ఉండే చక్కెర పొంగలి రెడీ అయిపోయిందండి.
ఇదిగోండి దుర్గాదేవి అమ్మవారి నైవేద్యం చక్కెర పొంగలి రెడీ అయిపోయిందండి. ఇదిగోండి మహిషాసుర మర్దిని అమ్మవారి నైవేద్యం అండి. నువ్వుల అన్నము. నువ్వుల అన్నం కోసం నేను చల్లార్చుకున్న 1 కప్పు అన్నం అండి. మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ నువ్వులు, జీలకర్ర, కొన్ని మిరియాలు, కొన్ని ధనియాలు, కొన్ని మెంతులు అండి. అలాగే నేను 3 తీసుకున్నాను ఇక్కడ పొట్టి మిరపకాయలు, అలాగే కొన్ని గసాలు. ఇవన్నీ మిక్సీకి వేసుకోవాలండి వేయించుకొని ఫస్ట్. తర్వాత మనం ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ అన్నంలో యాడ్ చేసుకోవాలి తాలింపులో. ఇదిగోండి మహిషాసుర మర్దిని అమ్మవారి నైవేద్యం వచ్చేసి నువ్వుల అన్నం అండి. ఇదిగోండి స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకున్నాను. బాండి హీట్ ఎక్కింది. ఇవన్నీ వేసి వేయించుకోవాలండి. అన్నీ వేస్తున్నాను. అలాగే కొన్ని గసాలు. ఇవన్నీ సన్న మంట మీదనే వేయించుకోవాలండి. ఇదిగోండి నువ్వులు అన్నీ బాగా వేగాయి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇవి చల్లారనివ్వాలండి. తర్వాత మిక్సీకి వేసుకోవాలి. ఇదిగోండి నువ్వుల పొడి మిక్సీకి వేసి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకున్నానండి. కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిందండి. కొంచెం జీలకర్ర వేస్తున్నాను. అలాగే కొన్ని ఆవాలు. ఇదిగోండి 1 ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం ఇంగు. ఇదిగోండి ముందుగా మనం మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా మసాలాలు అన్నీ, ఇది కొంచెం వేస్తున్నానండి. కొంచెం ఇందులోనే ఇదిగోండి అన్నము, చల్లారి పెట్టుకున్న అన్నం అండి వేస్తున్నాను. ఇదిగోండి మహిషాసుర మర్దిని అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం నువ్వుల అన్నం రెడీ అయిపోయిందండి. లాస్ట్గా కొంచెం ఉప్పు వేసుకోవాలి. సరిపోయిందండి. నేను ఇంకా ఇదిగోండి ఈ పొడి పక్క తీసి పెట్టుకుంటాను. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ చేసుకునేటప్పుడు వాడుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని. స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. స్టవ్ ఆఫ్ చేశాక ఉప్పు వేస్తున్నాను. సరిపోయేంత ఉప్పు అండి. ఇదిగోండి సరిపోయేంత, సరిపోతుంది. ఇదిగోండి నువ్వుల అన్నం తయారైపోయింది. ఇదిగోండి మహిషాసుర మర్దిని అమ్మవారి నైవేద్యం అండి నువ్వుల అన్నం రెడీ అయిపోయింది. ఎంతో టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. నేను చేసే నైవేద్యాలన్నీ ఒకసారి ప్రతి నవరాత్రిలో, ఈ దేవి నవరాత్రిలో ప్రతిరోజు ఒక్కొక్క నైవేద్యం సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందండి ఫ్రెండ్స్. ఇదిగోండి చూసారు కదండి. వీడియో నచ్చిందా? ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా అమ్మవారికి నైవేద్యం సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందండి. హ్యాపీ దసరా ముందుగానే చెప్తున్నాను. హ్యాపీ దసరా అండి. నేను చేసిన విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఎంతో టేస్ట్గా ఉంటాయి, మన ఆరోగ్యానికి కూడా మంచిది.
అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ను బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోదండి ఫ్రెండ్స్. ఇలాగే ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. బాయ్.